మీకేమవుతారు? ఈయన మా అన్నయ్య. సీరియస్ ఏం కాదు కదా? సీరియసే. ఆల్రెడీ లేటు. బ్లడ్ కావాలి. ఆపరేషన్ చేయడానికి మెడిసిన్స్ అన్ని కావాలి. త్వరగా తీసుకురండి. దేవుడా, చేతిలో ఒక పైసా లేదు. జోసఫ్ అన్నకు ఫోన్ చేసి పిలిచినా లేట్ అవుతుంది. ఇది తాకట్టు పెట్టేసేయండి, వెళ్ళండి. నువ్వు ఇక్కడే ఉండు. చావని బొమ్మని వదిలేయాల్సింది కదా. వాడంత తేలిగ్గా చావకూడదు. మందు తాగడానికి నీళ్లు కూడా దొరక చావాలి. అది ఆ భగవంతుడు వాడికి విధించిన శిక్ష. దాన్ని మార్చడానికి నువ్వే బ్రవే. అక్క, ఆ సమయంలో నాకేం చేయాలో తోచలేదు. ఈ లోకంలో ఎంతో మంది వాడికి శాపనార్థాలు పెట్టారు. వాడు చావాలి, వెంటనే ఆ మాట నా చెవిని పడాలి. ఖచ్చితంగా అది జరుగుతుంది. హలో డాక్టర్. కత్తిపోటుకు గురైన పురుషోత్తం దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి, అందుకే వచ్చా. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. అతని కండిషన్ సీరియసే. స్పృహలోకి రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. బతకడనుకున్నాం. దేవుడి దయ వల్ల ఆపరేషన్ తర్వాత బాగయ్యాడు. ఇంకా మైకం అలాగే ఉంది. రండి. ఆ రాబందు ఇక ఎగరడానికి సంతోషంగా ఉన్నాను.